He said, upon investigation of the picture, ఆ పిక్చర్ నంతా కూడా బాగా పరిశోధించిన తర్వాత I found in a distance in the cloud. మరి నేను ఆ మేఘములో మరి నేను వాటి మధ్యలో అంటే ఆ మేఘమంతా కూడా ఎంత వెడల్పు ఎంత పొడుగుందో నేను కనుగొనగలిగిన 7 colors of the rainbow was in the cloud. yes ఆ మేఘము లోపట 7 రంగులు కలిగిన మేఘధనుసు ఉన్నది అన్నాడు. Why is that important? ఎందుకు అది చాలా ప్రాముఖ్యమైనది? Because Brother Branham says, what is the attraction on the mountain? కారణం ఏంటంటే ఇక్కడ ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి అనే దాంట్లో చెప్పాడు ప్రవక్త. It fulfills the scripture. అది లేఖనాన్ని నెరవేర్పు చేస్తున్నది. Revelation 10:1, the mighty angel coming down. yes ప్రకటన 10:1 నుండి 7 వచనాలు బలిష్ట దూత కిందికి వస్తున్నాడు. He was clothed in a cloud. మరి ఆయన ఒక మేఘమును వస్త్రముగా ధరించుకున్నాడు ఆయన. But he had a rainbow over his head. మరి ఆయన శిరస్సు పైన మేఘధనుసు ఉన్నది, మేఘధనుస్సు. That's why James McDonald, అందుకే డాక్టర్ జేమ్స్ మెక్డానల్డ్ గారు, he says this cloud had a rainbow over it. ఈ యొక్క మేఘం పైన కూడా అదిగో వర్షపు ధనుస్సు లేదా మేఘధనుస్సు ఉన్నది. ఏ రంగుల మేఘధనుస్సు ఉన్నది? ఆయన పరిశోధనలో అది తేలింది. అది means they're confirming our message. అంటే దాని అర్థం మన వర్తమానమును అది రుజువు చేస్తా ఉన్నది. Is that right? అది నిజమేనా? వండర్ఫుల్.